నువ్వు అర్థం మా నాన్న చెప్పినట్టు జపాన్ బొమ్మలాగే ఉన్నావు. నువ్వు బంగారు బొమ్మలాగే ఉన్నావు. ఏమిటది? అజ్జబ్బా వాసన. వాసన? మర వాసన కాదు, కమ్మని వంట వాసన. కమ్మని వంట ఆమ్లెట్. ఆమ్లెట్. అబ్బా, కోడికూర నాకు పెడతావా? ఏం తింటావా? తింటాను. అలాగే, అక్కడికి వెళ్ళి కూర్చో, పట్టుకొస్తా. అలాగే, ఇదిగో తొందరగా తీసుకురా. తొందరగానే. అదే అదే ఎక్కడ కూర్చున్నావు? కూర్చో కూర్చో. ఇవ్వండి. ఇవ్వండా? ఏమిటి? గట్టొత్తుకొచ్చి ఏమవుతాడు? ఏం కాడు, కోడి రామూర్తి మన చుట్టం. ఇంకే అది సంగతి. ఇంక ఇవేనా? ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయమంటావా? ముందు మంచినీళ్ళు తీసుకురా, తర్వాత చెప్తాను. ఇంకా తర్వాత చెప్తావా? ఎరక్కపోయినారా తండ్రి? ఇంకా ఏమైనా ఉందా? ఏం పార్సల్ చేయమంటావా? నాకు రోజు ఇలాగే పెడతావా? నువ్వు రోజు వస్తూనే ఉండు, నేను రోజు పెడుతూనే ఉంటాను. మా అయ్యగారు మాత్రం నాకు రోజు పెడుతూనే ఉంటారు. దిగు దిగు. నువ్వే నన్ను దించు. అమ్మో నానా, నిన్ను దించాలంటే మళ్ళీ మీ చుట్టం కోడి రామూర్తి గారు దిగి రావచ్చు.